ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఈ రోజు గోపురంలో సాంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో శ్రీ మహావిష్ణువును స్మరించుకుందాం. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. గౌతము భార్యా పాలిటి కామధేను వితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము, గౌతము భార్యా పాలిటి కామధేను వితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము, సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు, సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు, ఈతడు దాసుల పాలి ఇహ పరదైవము రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. కార్తీక ద్వాదశి రోజు పారణ ఏ విధంగా చేయాలి? పారణ చేయటం అంటే ఉపవసించినటువంటి వాళ్ళు ఉపవాసాన్ని సమాప్తం చేస్తూ పదుగురికి భోజనం పెట్టి వారు స్వీకరించడాన్ని పారణ అంటారు. అయితే ద్వాదశి రోజు పారణ ఏ విధంగా చేయాలి? కార్తీక శుద్ధ ద్వాదశి రోజు పారణ ఏ విధంగా చేయాలి? మామూలుగా అయితే ఏమవుతుంది, కార్తీక శుద్ధ ద్వాదశి రోజు తులసి కళ్యాణం ఉంటే సాయంత్రం వరకు ఏకాదశి రోజు ఉపవాసం చేసి ద్వాదశి రోజు కూడా ఉపవసించి రాత్రి తులసి కళ్యాణం చేసిన తర్వాత మాత్రమే భోజనం చేస్తారు. కానీ ఈసారి మనకి ఎలా వచ్చింది, నిన్న మధ్యాహ్నం వరకు ఏకాదశి, నిన్న సాయంత్రానికి ద్వాదశి తులసి కళ్యాణం, ఈరోజు ఉదయం 9:54 వరకు మాత్రమే మనకి ద్వాదశి తిథి ఉంది. అందరూ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు గోపురం అయిపోగానే మీకు ఇంకా 24 నిమిషాలు మాత్రమే సమయం ఉంటుంది. అందుకని ఈ పాటికే అన్నీ సిద్ధం చేసుకుని ఉంటారు కాబట్టి ద్వాదశి ఘడియలు పోకుండా మాత్రమే భోజనం చెయ్యాలి అని ద్వాదశి పారణకి ఒక నియమం. ఈరోజు ఏమవుతోంది, నిన్నంతా పూజ చేసి ఉన్నారు, నిన్నంతా వ్రతం చేసి ఉన్నారు, ఈరోజు అది అయిపోయిన తర్వాత మీరు భోజనం చేశారనుకోండి, ద్వాదశి రోజు చేసినటువంటి పుణ్యం కానీ లేదా ఏకాదశి వ్రతం చేసినటువంటి పుణ్యం కానీ సంపూర్ణంగా లభించే అవకాశం ఉండదు. దీనికి ఒక కథ మీరు తెలుసుకోవాలి. పూర్వం అంబరీషుడు అనేటువంటి ఒక మహారాజు ఉండేవాడు. ఆయన 1 సంవత్సర కాలం ఏకాదశి వ్రతాన్ని చెయ్యాలి అనుకున్నట్ట. ఏకాదశి వ్రతం చేసినప్పుడు దశమి రోజే వాళ్ళు సంకల్పం చేసుకోవడం, దశమి రోజే ఏకభుక్తం చేయటం, దశమి ఏకాదశి ద్వాదశి కూడా నియమాన్ని పాటించడం, బ్రహ్మచర్యం చేయడం, నేల మీద పడుకోవడం, ఆ తర్వాత ఏకాదశి మొత్తం కూడా హరినామస్మరణ చేయటం, ద్వాదశి రోజు కూడా లక్ష్మీనారాయణులకి అర్చన చేసి ద్వాదశి ఘడియలు పోకుండా పారణ చేయటం అంటే బ్రాహ్మణులకి భోజనం పెట్టి లక్ష్మీనారాయణులకి నివేదన చేసి బ్రాహ్మణులకి భోజనం పెట్టి ఆ తర్వాత వాళ్ళు భోజనం చేయటం, ఇవన్నీ కూడా ద్వాదశి ఘడియలు గడిచిపోకుండా జరగాలి. ఒక్కొక్కసారి మధ్యాహ్నం వరకు ఉంటుంది, అప్పుడు ఇబ్బంది ఏమీ ఉండదు. ఒక్కోసారి ఏమవుతుంది,
ఉదయం 7:30కి 8:30కి అయిపోతుంది. ఈ రోజైతే 9:54 వరకు ఉంది. అందుకని అప్పటి వరకు కూడా పర్వాలేదు. ఆ లోపల పారణ జరగాలి. అయితే అంబరీషుడు ఏం చేశాడు? అలా ఏకాదశి వ్రతం చేస్తూ ఉన్నాడు. సంవత్సర కాలం పూర్తి కావస్తోంది. ఒకసారి దూర్వాస మహాముని ఆయన్ని పరీక్ష చెయ్యాలి అనుకుని ఉదయాన్నే వచ్చాడు. ఆ రోజు ఉదయాన్నే ద్వాదశి తిథి అయిపోతోంది. వచ్చి నేను భోజనానికి వస్తున్నాను అన్నట్ట. ఆయన మహర్షి, అందులో దూర్వాసుడు కోపిష్టివాడు, శివాంశ సంభూతుడైనటువంటి వాడు. అలాంటి వాడు పారణ రోజు వచ్చి భోజనం చేస్తే మహాపుణ్యం. అలాగే రండి అన్నట్ట. అయితే నదికి వెళ్ళి సంధ్యావందనం చేసుకొని వస్తాను, స్నానం చేసేని వెళ్ళేట. పరీక్ష చేయడం కోసం వచ్చాడు కదా. ద్వాదశి ఘడియలు అయిపోయే వరకు ఆయన నదీ తీరంలో అలాగే ఉండిపోయాడు, కానీ వీళ్ళింటికి రాలేదు. వీళ్ళందరికీ కూడా భయం వేస్తూ ఉంది. అసలే దూర్వాసుడు శపిస్తే మహాదోషం, శాపానికి గురి కావాల్సి వస్తుంది. లేదు ఆయన రాకుండా భోజనం చేస్తే శాపానికి గురి కావాలి, లేదా ఆయన వచ్చే వరకు ఎదురు చూస్తే ఇంతకాలం ఏకాదశి వ్రతం చేసినటువంటి ఫలితం కాస్త పోతుంది. ఏం చెయ్యాలో తోచలేదుట అంబరీషుడికి. అక్కడ ఉండేటువంటి విద్వాంసులందరినీ అడిగేట. అలాంటప్పుడు ఆయనకి అమర్యాద జరగకుండా, వ్రత భంగం జరగకుండా ఒక ఉపాయం చెప్తాము. అందరికీ కూడా చేతిలో ఆవు పసును వేయండి, నీళ్లు స్వీకరిస్తాం మేము, తీర్థాన్ని మీరు స్వీకరించండి. అప్పుడు మీకు వ్రతభంగం కాకుండా ఉంటుంది, మహర్షికి మీరు అవమానం చేసినట్టుగా కూడా ఉండదు అనేటువంటి విషయాన్ని చెప్పారట. అయితే ఆ భోజనానికి వచ్చినటువంటి బ్రాహ్మణులందరికీ కూడా కేవలం ఆవు పోసన వేసేట. ఆయన తీర్థాన్ని స్వీకరించి కూర్చున్నట్ట. ఈ దూర్వాసుడు ద్వాదశి ఘడియలు ముగించిన తర్వాత, త్రయోదశి వచ్చిన తర్వాత వచ్చాడు. అంటే ఉదయంలోనే ఆ ఘడియలు వచ్చేసాయి. వచ్చి నాలాంటి మహర్షి వచ్చి భోజనానికి వస్తానంటే నువ్వు అందరికీ అవపోసన వేసేసావా? నాలాంటి వాడిని నువ్వు అవమానిస్తావా? నేను నిన్ను శపిస్తున్నాను అని శపించడానికి కమండలంలోని నీళ్లు తీసుకున్నట్ట. ఈ లోపల సుదర్శన చక్రం వచ్చింది, ఆయన మెడ మీద పడింది. ఇంకంతే, ఆయన పారిపోతూ ఉన్నాడు, పరిగెడుతూ ఉన్నాడు. బ్రహ్మలోకానికి వెళ్ళాట. నేనేమీ చేయలేను అన్నాడు. కైలాసానికి వెళ్ళాడు. శివుణ్ణి అడిగారు, నేను కూడా ఏం చేయలేనన్నట్ట. ఆయన ఏకంగా విష్ణుమూర్తి దగ్గరికి వైకుంఠానికి వెళ్ళాట. నన్ను సుదర్శనం వెంటాడుతుంది, రక్షించు అన్నట్ట. నేను కూడా ఏం చేయలేను. ఏకాదశి అనేటువంటిది వ్రతరాజము. ధర్మానికి ఎక్కడ రక్షణ జరగదో, ఏకాదశి వ్రతానికి ఎవరైనా ఇలా భంగం కలిగిస్తే అది నా చేత కూడా కాదు, వాళ్ళని రక్షించడం అనేటువంటిది. నువ్వు ఎవరికి వ్రత భంగం చేయాలనుకున్నావో ఆయన్ని శరణు వేడుకో అని చెప్పాట. అప్పుడు అంబరీషుడి దగ్గరికి మళ్ళీ దూర్వాసుడు వచ్చాడు. 3 లోకాలు తిరిగినా ఆయనకు రక్షణ దొరకలేదు. మళ్ళీ అంబరీషుడి దగ్గరికి వచ్చి, మహానుభావ నన్ను క్షమించు, నేను పరీక్ష చేయడానికి వచ్చాను, నన్ను క్షమించమన్నట్ట. మీలాంటి మహానుభావులు నన్ను క్షమాపణ అడగకూడదు, మీరు శాంతిస్తే చాలు, వచ్చి భోజనం చేయండి అన్నట్ట. అప్పుడు అందరికీ భోజనం పెట్టిన తర్వాత ఆయనకి వ్రత సమాప్తి అయింది. శాపం కూడా తగలకుండా ఆ విష్ణు రక్షణ అంబరీషుడికి లభించింది. ఇక్కడ మనకి తెలిసేటువంటి విషయం ఏమిటంటే, ఎవరైనా సరే ఏకాదశి వ్రతం చేసేవాళ్ళు ద్వాదశి ఘడియలు పోకుండానే పారణ చెయ్యాలి. మరొకటి, దానికి భంగం కలిగించడానికి ఏకాదశి వ్రతానికి కానీ ద్వాదశి పారణకి కానీ ఎవరైనా భంగం కలిగించేటువంటి ప్రయత్నం చేస్తే కూడా వాళ్ళ వెనక సుదర్శన చక్రం పడుతుంది అనేటువంటి విషయాన్ని గమనించాలి. అందుకని నిన్న ఎవరెవరు ఏకాదశి వ్రతం చేసి ఉన్నారో వారందరూ కూడా మీరు అన్నదానం చేస్తారో, ఒకరికే పెడతారో, అన్నసత్రంలో కట్టి ఉన్నారో, లేదా భావన చేస్తారో, ఆవుకు పెడతారో, పక్షికి పెడతారో, ఏదో ఒక విధంగా మీరు కొంత ప్రసాదాన్ని ఎవరికైనా పెట్టి మీరు భోజనం చేయండి. అది కూడా ఈరోజు 9:54 లోపల భోజనం చేయాలి. భోజనం చేయటానికి మీకు పరిస్థితులు అనుకూలంగా లేనటువంటి పరిస్థితుల్లో మీరు ఉంటే కనీసం భావన చేసి ఆ తీర్థాన్ని స్వీకరించి కాస్తైనా ప్రసాదం నోట్లో వేసుకోండి, లేదా 3 సార్లు తీర్థాన్ని స్వీకరించండి. అలా చేసిన భోజనానికి సమానమైనటువంటి ఫలితం వస్తుంది అంటారు. కానీ ద్వాదశి ఘడియలు పోయిన తర్వాత భోజనం చేస్తే మాత్రం ఏకాదశి ఫలితం ఉండదని మనకి శాస్త్రం చెప్తోంది. ఇప్పటికే మీకు ఏదైనా పారాయణలు పూర్తి కాలేదు, పూజలు పూర్తి కాలేదు, బయట ఎక్కడో ఉన్నారు, ఇంటికి రాలేదు, కాలమాన పరిస్థితుల్ని అనుసరించి ఈ సమయం లోపల చేసేటువంటి అవకాశం లేకపోతే కనీసం 3 సార్లు తీర్థం తీసుకోండి. ఆ ప్రసాదం ఏదైనా నోట్లో వేసుకుని ఆ తర్వాత భోజనం చేయండి. కానీ ఏకాదశి చేసినటువంటి వాళ్ళు ద్వాదశి ఘడియలు పోకుండానే విష్ణుమూర్తికి పూజ చేయడం, లక్ష్మీనారాయణలకి తులసి దళాలతో పూజ చేయటం,
అందులో ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి కాబట్టి తప్పనిసరిగా క్షీరాన్నం నివేదన చేయటం, ఎవరికైనా భోజనం పెట్టి మీరు భోజనం చేయండి, లేదా ఎక్కడైనా భోజనం ఏర్పాటు చేసైనా స్వయం పాకం ఇచ్చైనా మీరు భోజనం చేయండి. భోజనం చేయడానికి ఇంకా సమయం మీకుంటే కనీసం తీర్థాన్నైనా ద్వాదశి ఘడియలు పోకుండా స్వీకరించండి. తీర్థం ప్రసాదం స్వీకరించి ఆ తర్వాత అయినా భోజనం చేయవచ్చు. అలా చేయటం వల్ల ఈ ద్వాదశి పాలన చేసినటువంటి ఫలితం మీకు లభిస్తుంది అని మనకి శాస్త్రం చెప్తోంది. క్షీరాబ్ది ద్వాదశి విశేషం ఏమిటి? క్షీరాబ్ది ద్వాదశి అని దీనికి పేరు రావడానికి కారణం ఏమిటి? మామూలుగా మనకేం చెప్తారు, కార్తీక శుద్ధ ద్వాదశికే క్షీరాబ్ది ద్వాదశి అనేటువంటి పేరు కూడా ఉంది. ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు ఏం చెయ్యాలి, దీనికి ఈ పేరెందుకు వచ్చింది? ఒకప్పుడు దేవదానవులంతా కూడా క్షీర సముద్రంలో మథనం చేశారుట. మంథర పర్వతాన్ని పెట్టి అక్కడ వాసుకిని తాడుగా చేసి, వాసుకి అనేటువంటి సర్పాన్ని తాడుగా చేసి, దేవతలు ఒకవైపు, దానవులు ఒకవైపు ఆ కవ్వాన్ని మంథర పర్వతాన్ని చిరుగుతూ ఉన్నారుట. అలా చేసినటువంటి రోజు ఈ క్షీరాబ్ది ద్వాదశి అంటారు. అదే కాకుండా క్షీర సముద్రంలో ఆశ్వీజ శుద్ధ ఏకాదశి రోజు శేషశయనం మీద యోగ నిద్రలోకి వెళ్ళినటువంటి విష్ణుమూర్తి ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు ఆయన యోగ నిద్ర నుంచి బయటికి వచ్చాడు కాబట్టి ఆ రోజు ఆయనకి పూజలు చేయటం, తులసితో కళ్యాణం చేయటం, ఆ రోజు ఆయనని అర్చించటం వల్ల విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది అని చెప్తారు. అలా క్షీర సముద్ర మథనం జరిగినటువంటి రోజు కాబట్టి దీనికి క్షీరాబ్ది ద్వాదశి అనేటువంటి పేరు వచ్చింది. అయితే ఈరోజు తప్పనిసరిగా క్షీరాన్నం లక్ష్మీనారాయణులకి నివేదన చేయాలి. అంతేకాకుండా మనకి మామూలుగా ఆశ్వీజ శుద్ధ ద్వాదశి నుంచి ఈ కార్తీక శుద్ధ ద్వాదశి వరకు కూడా ఒక నెల రోజులు మథన ఏకాదశి అనేటువంటి వ్రతాన్ని చేసి ఉన్నారు కొంతమంది. ఇదివరకు మనం ఆశ్వీజ మాసంలో చెప్పుకున్నాం. అయితే ఆ మథన ద్వాదశి ఏమిటంటే మామూలుగా ఆశ్వీజ మాసం నుంచి కార్తీక శుద్ధ ద్వాదశి వరకు కూడా నెల రోజులు ఆ వ్రతాన్ని చేసి లక్ష్మీనారాయణులని వాళ్ళు ఒక నియమబద్ధంగా అర్చించి ఉన్నారు. అందుకని దానికి సమాప్తిగా ఈ మథన ద్వాదశి వ్రతానికి సమాప్తి కూడా ఈ ఏకాదశి తర్వాత వచ్చేటువంటి ఈ ద్వాదశి రోజు అంటే కార్తీక శుద్ధ ద్వాదశి రోజు జరుగుతుంది. అయితే దీనికి మాత్రం మనకి ద్వాదశి ఘడియలు పోకుండానే చేయాలని లేదు. ఉదయమే మీరు పూజ చేశారు, కాకపోతే పారణ కాకముందే ఇవన్నీ చేయాలి కాబట్టి ఉదయాన్నే చేయడం విశేషం. అయితే ఏం చేయాలంటే ఇక్కడ కూడా ఏం చెప్తారు, మామూలుగా క్షీరాన్నం నివేదన చేయటమే కాకుండా తులసి పూజ చేయటం, ధాత్రి పూజ చేయటం, వీటన్నిటితో పాటు మామూలుగా ఏం చేస్తారు, బియ్యం నానబెట్టి వాటిని రోట్లో వేసి చెరుకు గడలతో దంచుతూ ఉంటారు. దానిలో పాలు పోసి పాటలు పాడుతూ ఆడవాళ్ళందరూ కూడా అక్కడ ఒక ఉత్సవంలాగా చేస్తారనమాట. అయితే చెరుకు గడలతో బియ్యం తొక్కితే, బియ్యం దంచితే నలుగుతాయా? నలగవు. కానీ ఇక్కడ ఏమిటి అంటే అక్కడ క్షీరాబ్ది ద్వాదశి రోజు ఆ విధంగా చేసేటువంటి ఆనవాయితీ చాలా చోట్ల కనిపిస్తోంది. అయితే ఆ పాలు ఆ దంచుతున్నప్పుడు, పాలు పోసి బియ్యాన్ని దంచుతూ ఉన్నప్పుడు ఆ పాలు ఎలా చిలకరించి ఎవరి మీద పడితే వాళ్ళకి అదృష్టం వరించినట్టుగా చాలామంది భావిస్తూ ఉంటారు. అది ఒక వేడుకగా చాలామంది స్త్రీలు గ్రామీణ ప్రాంతాల్లో చేస్తూ ఉంటారు. అంటే మామూలుగా ఏమిటి అంటే మనకి మామూలు శాస్త్రం చెప్పేటువంటిది ప్రతి ఇంటిలో కూడా ఒక రోలు రోకలి ఉండాలిట. అది లక్ష్మీ స్వరూపంగా చెప్తారు. దాన్ని రోజు కడగాలిట. మామూలుగా చూడండి, ఒక ఉపనయనం జరిగిన, ఒక పెళ్ళి జరిగిన, పెళ్ళికి ముందు ఏం చేస్తారు, చక్కగా రోలు రోకలి కడిగి దానికి కూడా పసుపు కుంకుమ పసుతాడు కట్టేసి ముందుగా పసుపును దంచుతారు. ఆ తర్వాత మాత్రమే శుభకార్యం ప్రారంభం చేస్తారు. అలా ఏది వచ్చినా కూడా ముందు రోటికి పూజ చేయటం, రోటిలో దంచటం అనేటువంటిది మనకి ఆనవాయితీగా కనిపిస్తోంది. అదేవిధంగా అక్కడేమో వాళ్ళు క్షీరసాగరాన్ని మథనం చేశారు. ఇళ్లల్లో ఏంటంటే ఆడవాళ్ళకి పాడి పంటలు చాలా ఉంటాయి. ఆ రోజు పాలు కాచటం, వెన్న చిలకటం లాంటివి చేస్తారు. ఆ తర్వాత చెరుకు గడలు తెచ్చి దానికి కూడా తోరం కట్టి ఆ తర్వాత రోలుకి బాగా శుభ్రం చేసి పూజ చేసి అక్కడ నానినటువంటి బియ్యము, పాలు, ఆవు పాలు పోసి దాన్ని పాటలు పాడుతూ దంచుతూ ఉంటారనమాట. కాకపోతే అది ఒక వేడుకగా కనిపిస్తుంది. మామూలుగా ఏం చేయాలంటే ఈరోజు చలిమిడి చేసి దాన్ని నివేదన చేయటం, అందరికీ పంచడం, అంటే కడుపు చలవుగా కూడా చేస్తూ ఉంటారు. లక్ష్మీనారాయణల అనుగ్రహం కోసం కూడా చేస్తూ ఉంటారు. ఇలా ప్రాంతాలని బట్టి కూడా ఈ వ్రత నియమాలు మారుతూ ఉన్నాయి. కాకపోతే ఏమిటంటే క్షీరాబ్ది ద్వాదశి రోజు తప్పనిసరిగా విష్ణుమూర్తికి
లక్ష్మీదేవికి పూజ చేయటం, క్షీరాన్నం నివేదన చేయటం, పదుగురికి పెట్టడం అనేటువంటిది ఇక్కడ మనకి నియమంగా కనిపించేటువంటి విషయం. అయితే మనకి ద్వాదశి వ్రతంలో కనిపించేటువంటి విశేషం ఏమిటంటే ఏకాదశి రోజు ఉపవసించటం, ద్వాదశి రోజు దానం చేయటం, ఎవరికైనా పెట్టి మనం తినటం అనేటువంటి ఒక విశిష్టత మనకి ఇక్కడ కనిపిస్తుంది. అందుకే దీనికి ఇక్కడ పారణ అంటూ ఉంటారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఒక కథ మనకి పురాణాల్లో కనిపిస్తుంది. పూర్వం దేవదత్తుడు అనే ఒక బ్రాహ్మడు ఉండేవట. ఆయన విష్ణుమూర్తిని కొలవటం వలన, కొంతకాలం నియమానుసారంగా కొలవటం వలన, విష్ణు అనుగ్రహం వలన ఆయనకి ఒక కూతురు పుట్టిందిట. ఆ కూతురు పుట్టిన తర్వాత ఆయనకి నారాయణమ్మ అని ఆవిడకి పేరు పెట్టేట. కాకపోతే ఆ అమ్మాయి పెరుగుతూ 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 పరమ పిసినారిగా తయారైందిట. కొంతకాలానికి ఆమెకి పెళ్ళయింది, భర్త కూడా పోయాడు, తల్లిదండ్రులు పోయారు, ఏకాకిగా మిగిలింది. ఎవరు వచ్చి ఏది అడిగినా నాస్తి నారాయణ అంటూ ఉండేదిట. నాస్తి అంటే ఏమీ లేదు అని, నారాయణ, నాస్తి నారాయణ, నాస్తి నారాయణ అంటూ ఉండేదిట. ఎవ్వరికి ఏమీ పెట్టేది కాదు. చాలామంది మనం సామెతగా చెప్తూ ఉంటారు కదా, ఎంగేలి చేత్తో కాకిని కూడా కొట్టరు అని. ఆ విధంగా ఆవిడ పరమ పిసనారిగా తయారైందిట. అలా తయారైన తర్వాత కొంతకాలం జరిగిన తర్వాత ఒకసారి విష్ణుమూర్తి ఆమెను పరీక్ష చేయడానికి ఒక భిక్షకుడి రూపంలో వచ్చేట. భిక్షాందేహి అన్నట్ట. నాస్తి నారాయణ అందిట. ఆయన మళ్ళీ భిక్షాందేహి అన్నాడు. ఈవిడ మళ్ళీ నాస్తి నారాయణ అంది. అలా 2-3 సార్లు అనేసరికి ఆవిడికి చాలా విసిగేసి కోపం వచ్చిందిట. ఇంట్లో అలుగుగుడ్డతో అలుకుతోందిట. ఆ అలికిన అలుగుగుడ్డల్లో ఒక కంది గింజ అందులో పడిందిట. ఇంట్లో ఎక్కడో తుడుస్తుంటే అందులో పడింది. కోపం వచ్చి ఆ భిక్షువు మీద అలుగుగుడ్డను విసిరేసిందిట. విసిరేసేసరికి ఆ కంది గింజ మాత్రం విష్ణుమూర్తి భిక్షపాత్రలో పడింది. తధాస్తునై వెళ్ళిపోయేట. ఆవిడ మరణించింది. ఆ తర్వాత ఒక పురుగై జన్మించిందిట. ఒక పురుగై జన్మించిన తర్వాత ఆ ఏ కంది గింజ ఆవిడ దానం చేసిందో ఆ కంది చెట్టుకి పురుగై దాన్ని తింటూ ఆవిడ బ్రతకాల్సి వచ్చిందిట. ఆ తర్వాత ఆవిడకి విష్ణుమూర్తి అనుగ్రహం వలన కొంత బుర్ర కూడా పనిచేసి, పూర్వజన్మలో నేను దేన్ని దానం చేయటం లేదు, చేయలేదు కాబట్టి ఈ జన్మలో నేను పురుగునై బ్రతుకుతూ ఉన్నాను, పురుగై కంది గింజను కంది చెట్టుకు ఉండేటువంటి దీన్ని తింటూ బతుకుతూ ఉన్నాను. అందుకని ఎవరు కూడా దానం చేయకుండా ఉండకూడదు. మన జన్మ వచ్చినటువంటిదే దానం చేయటానికి. దానము చెయ్యని రోజు మనకి దుర్దినంగా చెప్పుకోవాలిట. ఈ చేత్తో చేసినటువంటి దానం ఆ చేతికి తెలియనంత వేగంగా సంకల్పం కలగగానే దానం చేయాలిట. అయితే ఉచితమైన వాడికి, అర్హుడైనటువంటి వాడికి అర్హమైనటువంటి దాన్ని దానం చేయాలి అని మనకి శాస్త్రం చెప్తోంది. అందుకని విధి విధాయకంగా మనకి ప్రతి నెలలోనూ ప్రతి సంవత్సరంలోనూ అనేక పండగలు, అనేక సందర్భాలు వస్తాయి. మీరు దీన్ని త్యాగం చేయండి, మీరు దాన్ని దానం చేయండి. దానం చేసిన దాని వలన మాత్రమే మనం మళ్ళీ తర్వాత ఏదైనా పొందుతాము అని మనకి శాస్త్రం చెప్తోంది. అందుకని ఎవరింటికి వచ్చినా నాస్తి నారాయణ అనేలాగా, నా దగ్గర లేదు అనేలాగా అంటేట వాళ్ళు తధాస్తు అని వెళ్ళిపోతారట. మనకి బ్రహ్మ వైవర్త పురాణంలో కూడా మనకి కనిపిస్తుంది. ఇంద్రుడితో మహాలక్ష్మి అంటూ ఉందన్నమాట. ఏమిటి అంటే, ఎవరైనా ఇంటి ముందుకు వచ్చినటువంటి భిక్షువు శపిస్తే ఆ ఇంటి నుంచి నేను వెళ్ళిపోతాను. ఇంటికి వచ్చినటువంటి భిక్షువు మనని శపించకూడదు. ఇంటి ముందుకు వచ్చినటువంటి భిక్షువుని మనం తిట్టి పంపించకూడదు. చేతనైతే ఏదైనా ఇవ్వండి, లేకపోతే ఈరోజు వీలు కాదు అని మీరు శాంతంగా వాళ్ళకి చెప్పండి తప్ప వాళ్ళ మీద అరిచి వాళ్ళను తిట్టినంత పని, కరిచినంత పని చేసి తరిమేశారనుకోండి, వాళ్ళు కన్నీళ్లు పెట్టినా, వాళ్ళు తిడుతూ వెళ్ళినా మీ ఇంటి నుంచి మహాలక్ష్మి వెళ్ళిపోతుంది అనే విషయాన్ని కూడా గమనించండి. అందుకని ఇలాంటి అత్యంత పర్వటి రోజులు మనకి వచ్చినప్పుడు దానం చేయటం వలన మనకి ఒక్కొక్క పండక్కి దానం చేస్తేట దానికి ఉండేటువంటి విశిష్టత వలన మామూలప్పుడు దానం చేసిన దానికంటే కూడా 1000 ఫలితాలు వస్తాయని చెప్పేసి అనేక పర్వటి రోజులు మనకి వస్తూ ఉంటాయి. అందుకని మనం సాంప్రదాయం ప్రకారం ఇలాంటి పండగల గురించి చెప్పుకున్నప్పుడు ఎవరికి వీలైనంతగా వాళ్ళు దానం చేస్తూ ఉండండి. ఈ ద్వాదశి ఘడియలు పోకుండా మీరు పక్షికి పెట్టినా, ఇంటి ముందర కుక్కకి అన్నం పెట్టినా, ఆవుకి పెట్టినా, బ్రాహ్మడికి పెట్టినా, చీమలకి కాస్తంత బియ్యం పిండి పడేసినా, మీకు చేత కాదు, వీలు కాదు, మీకు అంతటి శక్తి లేదు అన్నదానం చేయటానికి అనుకుంటే కాస్తంత బియ్యం పిండి తీసుకుని దానిలో బెల్లం కలిపి బయట చీమలకైనా వేయండి. 10,000 మందికి అన్నదానం చేసినటువంటి ఫలితం లభిస్తుందిట. అందుకని ఏదో ఒక రకంగా
ఒక ప్రాణికి మీరు ఆహారం ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి ద్వాదశి రోజు. అలా చేయటం వలన మళ్ళీ జన్మల్లో కూడా మీకు ఈ 5 వేళ్లతో కడుపు నిండా భోజనం చేయగలిగేటువంటి అవకాశం వస్తుంది అని మనకి శాస్త్రం చెప్తోంది. అందుకని దానానికి అత్యంత విశిష్టమైనటువంటి రోజు ఈ ద్వాదశి అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. అందులో ముఖ్యంగా కార్తీక శుద్ధ ద్వాదశి అత్యంత విశిష్టమైనటువంటి పర్వటి రోజుగా గమనించి ఆ రోజు అన్నదానానికి విశిష్టమైనటువంటి పర్వటి రోజుగా గమనించండి. చేతనైనటువంటి దానాన్ని చేయండి. ఈవేల్టి మంత్రం ఓం నమో నారాయణాయ. ఇది నారాయణ అష్టాక్షరీ మంత్రం. ఇలాంటి మంత్రాలు టీవీల్లో చెప్పకూడదు అని అంటూ ఉంటారు, కానీ సాక్షాత్తు ఈ నారాయణ మంత్రాన్ని రామానుజాచార్యుల వారే అందరికీ చెప్పారుట. ఈ నామం చదవటం వలన అందరికీ మంచి జరుగుతుంది అంటే ఇది చెప్పటంలో దోషం లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఆయనే చెప్పారు. అందుకని అత్యంత విశిష్టమైనటువంటి ఈ పర్వటి రోజున అందరూ కూడా ఈ నారాయణ నామాన్ని జపించి నారాయణ అనుగ్రహాన్ని పొందండి. గోపురంపై మీ అమూల్యమైన సలహాలు మాకు తెలపండి. మా చిరునామా గోపురం, కేర్ ఆఫ్ జీ తెలుగు, పోస్ట్ బాక్స్ నెంబర్ 102, ఖైరతాబాద్, హైదరాబాద్ 5,04,000. మా ఈమెయిల్ ఐడి gopuram.ztelugu@gmail.com. తిరిగి రేపటి గోపురంలో మరికొన్ని సాంప్రదాయాలు చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.